లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం, జూలై నెల 17వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 12వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. సబ్బాతు సమస్య. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలం గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధించబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులను ఆకలిగొన్నప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరంలో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అచట ఉండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించి నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయం కంటే అధికుడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అని వాక్యమందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలైనా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు విశ్రాంతి దినానికే అధిపతి ఆయన అని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. విశ్రాంతి దినానికి కూడా నేను అధికారిని, అధిపతిని. ఈ విశ్రాంతి దినానికి నేను కనికరమును కోరుచున్నాను కానీ బలిని కాదు అని వాక్యమునందలి భావమును మనకు తెలియజేస్తున్నారు. ఎలైనా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. యేసయ్య ఈ విశ్రాంతి దినానికి కూడా అధిపతి అని మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. అయితే పిమ్మటి యేసు ఒక విశ్రాంతి దినమున ప్రభుక్రీస్తు తన శిష్యులతో పాటు అలా ప్రయాణమైపోతూ ఉండగా ఆకలిగా ఉన్నారు. పరిచయులు ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఆకలిగా ఉన్న వెంటనే అక్కడ ఆ పొలంలో పోతూ ఉన్నారు. ఆ పొలంలో దొరికిన పిమ్మటి యేసు ఒక విశ్రాంతి దినమైన పంట పొలం గుండా పోవచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగారు. ఆ పొలంలో పండిన వెన్నులను ఆ యజమాని అడగకుండానే, ఆ పొలం యొక్క యజమాని అడగకుండానే దొంగతనంగా కోసుకొని ఆ వెన్నులను కోసుకొని తిన్నారు. మరి అది తప్పే కదా. పరిచయలు చూసి, ఇదిగో విశ్రాంతి దినాన్ని ఇలాంటి దొంగ పనులు చేయకూడదు కదా, మీ శిష్యులేటి ఎలాంటి వాళ్ళని యేసయ్యకు ప్రశ్నిస్తున్నారు. వెంటనే యేసయ్య, మీరు పరిశుద్ధ గ్రంథం చదవలేదా? మరి దావీదు అతని అనుచరులు ఆ దేవాలయంలో అర్చకులు మాత్రమే తినవలసిన నైవేద్యపు రొట్టెలను మరి వాళ్ళు దొంగతనం చేసి తినలేదా? ఈ విషయం మీరు చదువుకోలేదా? అన్యాయంగా ఆన్లైన్కి ఆడిపోసుకుంటున్నారు అని యేసయ్య వాళ్ళకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, ఇదిగో మనిషి కుమారుడు ఈ విశ్రాంతి దినానికి అధిపతి, అది మీరు ముందు గుర్తుపెట్టుకోండి అని ప్రభు క్రీస్తు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మనము ప్రభు క్రీస్తు యొక్క బిడ్డలము. ఆయన చిత్తానుసారం, ఆయన మాటల ప్రకారము, ఆయన పరిశుద్ధ గ్రంథము ప్రకారం మనం జీవించడం మన ధర్మం, మన యొక్క నిత్య అవసరం. మనకి కావలసినది అదే. ప్రభు క్రీస్తు చేపట్టుకుని మనం తనతో పాటు మనం ప్రయాణం చేయాలి. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ,
ఈ దినం ఈ చిన్న వాక్య పరిని ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. మాకు ఆయుర ఆరోగ్యం ప్రసాదించండి. బిడ్డలను దీవించండి ప్రభువా. దుష్టి నుండి మమ్మల్ని ప్రతి క్షణం కాపాడమని మనవులన్నీ మనాలు మీకు కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మల్ని ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.